ఇప్పుడు మనము మూడవ ప్రపంచ యుద్ధంలో భాగంగా చర్చించుకుంటున్నాం. ఇక్కడ మనము ఏదైతే అన్ని మీడియా సంస్థలు అవి నోరెళ్ళ పెడుతూ ఏదేదో మాట్లాడుతున్నవి, కానీ కడప రేడియో స్టేషన్ ఏదైతే ఉందో అది కూడా కమ్యూనిస్టు వాదుల ఆధీనంలోనే నడుచుకుంటుంటుంది. వాళ్ళ సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే, ఎవరి పేరు ఉచ్చరించి వాళ్ళతోటే వారి నాశనాన్ని చేయించడం, అంటే రామనామని జపింపజేయడం పొద్దున్నే, తర్వాత సాయంత్రం కల్లా రావణ కాష్టగా మార్చడం. అంటే ఆ విధంగా మొత్తం ఆర్మీ కూడా అట్లే ఉంటుంది. దాని ఉద్దేశం కూడా పొద్దున్నే రామరామ అంటది, సాయంత్రం కల్లా రావణ కాష్టగా మార్చడం. అంటే ఆ విధంగా వ్యవస్థలన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అన్ని నాగరికతలు ఆ విధంగా మార్చబడి తమ యొక్క వారి నామంతోనే వారి నాశనం చేసే విధంగా, ఎవరి నాశనాన్ని వారితోనే చేయించే విధంగా వ్యవస్థలను రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రాజ్యాంగ రూపురేఖలు అలాగనే ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇతను కూడా కమ్యూనిస్టువాది, తర్వాత అంబేద్కర్ కూడా కమ్యూనిస్టువాదే. మొత్తం ఏదైతే హిందూ సంఘాలు ఈ పేర్లు చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా హిందూ సంఘాలు కానీ, తర్వాత మొత్తం ఇంకా ఏమున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా ఆ విధంగా సంఘాలు. అవన్నీ కమ్యూనిస్టుల ఆచరణల్ని అవలంబిస్తాయి. ఇంకా ఈ బీజేపీ ఏదైతే ఉందో, బీజేపీ కూడా కమ్యూనిస్టు వాదుల పార్టీ అని ఈ సందర్భంగా కూడా గుర్తుంచుకోగలరు. ఇప్పుడు భస్మాసుర కాంగ్రెస్ పార్టీ చేసిన నాశనం ఏదైతే, భూమిని నాగరికతను నాశనం చేయడం 50% అనుకుంటే, ఇది 150% ఈ బీజేపీ అండర్ కంట్రోల్లో నాశనం చేయడం కూడా అన్ని గ్రామీణ వ్యవస్థలు వేగాన్ని పుంజుకోవడం కూడా జరిగింది. అంటే బీజేపీ కూడా అంటే హిందూ సంఘానికి, అంటే హిందువుల పేరు చెప్తుంది కదా ఏదైతే ఉందో, మొత్తం అది కూడా సంఘ పరివార కానీ ఇవన్నీ కమ్యూనిస్టులకు సంబంధించినవే. మనకు ఏదో హిందూ ధర్మాన్ని కాపాడుతాయని మనం భ్రమ కల్పిస్తవి, కానీ అవి కూడా కమ్యూనిస్టుల కంట్రోల్లోనే. ఇంకా మిగతా అన్నీ మొత్తం 100కి 99% ఏదన్నా తెలియక ఏమన్నా మిగిలిన ఉండొచ్చు, కానీ మొత్తం ఏ హిందూ సంఘాలు కావచ్చు, ప్రతిదీ అన్నీ మొత్తం ఈ మతం ఆ మతం లేదు, అన్ని మతాలు కమ్యూనిస్టులు అండర్ కంట్రోల్లోనే. పైనుంచి ఎవరైతే రూలింగ్ చేస్తున్నారో, అసలు యజమాని ఎవరైతే ఉన్నారో అన్ని సంఘాలకు, అన్ని మతాలకు ఒక్కడే అని గుర్తుంచుకోగలరు. ఇంకా ఆర్ఎస్ఎస్ కూడా, అది కూడా కమ్యూనిస్టుల అండర్ కంట్రోల్లోనే పనిచేస్తుంటుంది, మనల్ని ఎరిపప్పని చేస్తుంది. అది కూడా ఏదో హిందూ ధర్మాన్ని ఏదో ఉద్ధరిస్తుందని మనం అనుకుంటాం, కానీ అది కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగినదే. ఇంకా బీజేపీ కూడా అంతే, కాంగ్రెస్ కూడా అంతే, తర్వాత ఇది టీడీపీ కూడా అంతే, తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ అది కూడా రావణ బ్రహ్మకు అనుసంధానంగా పనిచేస్తుంటుంది. ఇంకా ఈ పార్టీ ఆ పార్టీలు అనేది అన్నీ ఇంకా రాజ్యాంగం అట్లా ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు అట్లే, ఇంకా పార్టీలు ఏం చేస్తే పార్టీలు కూడా అట్లే నడుస్తుంటాయి. ఇంకా ఓటర్లు కూడా అంతే కమ్యూనిస్టు భావజాలంతో నిండి ఉంటాయి. రామరామన్ అనే ఓటర్లు కూడా అట్నే బాగా భజన చేస్తారు, కానీ కార్యం సస్యమిరాని చేయరు, వ్యతిరేకిస్తారు. అది నేను ప్రత్యక్షంగా అనుభవంలో చూశాను. ఇంకా విద్యా వ్యవస్థలు కూడా అట్లే ఉన్నాయి. ఇంకా ఇది అది అనేం లేదు, ప్రతి ఒక్కరు కూడా అదే భావజాలంతో మొత్తం ప్రపంచం అంతా నడుచుకుంటుంది. కాబట్టి ఇప్పుడైనా ఎవరైనా ఈ రాక్షసుల దాడిలో ఒకవేళ గాయపడినా ఇంకా వాళ్ళ లోకంలోకి వెళ్లకుండా బయటపడిన కొందరున్నారు, అక్కడక్కడ చూశాను, గమనించాను. ఇంకా వాళ్ళలో పడిపోకుండా, వాళ్ళ గాలానికి వాళ్ళు వేసిన ఎరకు వాళ్ళ ఉచ్చులో ఇరుక్కోకుండా బయట ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఇప్పుడైనా కానీ మేలుకొని ఈ దురాచారాలను వ్యతిరేకించాలి, ఈ రాజ్యాంగాన్ని అంతమొందించాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. ఈ రాజ్యాంగాన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం అడవులను నాశనం చేయడం కావచ్చు, ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ఇప్పుడు అడవులను నాశనం అయిపోవడం కూడా మనం గమనించవచ్చు. అది కుట్రపూరితంగా అడవులను అంతమొందించడమే వాడి లక్ష్యము. అంటే భూమి మీద ఏ జీవి కూడా బతకూడదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను కూడా వాడి అవసరానికి వాడుకుంటారు, అవసరం తిరిగిన తర్వాత చంపడం. అది గ్రామ పెద్దలను కూడా వాడి రాక్షస కార్యాలకు అడ్డంగా ఉండే గ్రామ పెద్దలను, అంటే దద్దవాడ రాజారెడ్డిని కూడా ప్రభుత్వమే హత్య చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాను. వాడి రాక్షస కార్యాలకు అడ్డంగా ఉండే వాళ్ళను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ముందు జాగ్రత్తగా అంతమొందించడం జరిగింది. అందులో భాగమే ఇప్పుడు కమ్మినేని అని ఆయన ఉన్నారు కదా, ఆయనను కూడా చంపడం జరిగింది. అమెరికా ఏదైతే తలపెట్టిందో భూ వినాశక విష కార్యానికి, దానికి విఘాతం ఇబ్బంది కలగవచ్చునన్న ఉద్దేశంతో ఆ కమ్మినే వారిని అవసరానికి వాడుకున్నాడు. అవసరం తినిన తర్వాత దీని వెనకుండే మాఫియా ఎవరనేది కమ్మినేని ఉన్నారు కదా, ఆయనకు తెలుసు. అందుకని
ఆయన్ను చాలా తెలివిగా చంపడం జరిగింది. ఇది మొత్తం. అలాగని ఈ చట్టాలేమో ఇక్కడి నాగరికతకు సంబంధించినవి కాదు, రాక్షసులకు సంబంధించినవి. శాసనాలు కూడా అట్లే. ఈ ఇద్దరు రాక్షసులు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు తోడు దొంగలు అని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఈ వీడియో ముఖంగా ఈ ప్రధాని మోదీకి తెలుపుతున్నాను. ఈ ఎన్నికల సంఘం కూడా కమ్యూనిస్టు అండర్ కంట్రోల్లో నడుచుకుంటుంది, భావజాలానికి లోబడే పనిచేస్తుంటుంది. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని న్యాయ వ్యవస్థలు కూడా కమ్యూనిస్టు భావజాలంతోనే నిండి ఉన్నవి. అందులో పనిచేసే లాయర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, వీళ్ళంతా కమ్యూనిస్టు భావజాలంతో కూడిన వాళ్ళే. ఇంకా అధికారులు కూడా, ఏదైతే అన్ని శాఖల అధికారులు ఎవరైతే ఉన్నారో, స్టేట్ అంటే మొత్తం పైన తుది ఏదైతే ప్రథమ అధికారి ఎవరైతే ఉంటారో, దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో ఉండే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కమ్యూనిస్టు భావజాలానికి లోబడే పనిచేస్తారు. అలా అని వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళని గుర్తించి అంతమొందించడం అనేది చేస్తారు. దీంట్లో భాగంగానే ఆర్మీలో కూడా అంతే. ఆర్మీలో కూడా ధర్మానికి అనుకూలంగా ఉన్న వాళ్ళను గుర్తించి అంతమొందించడమే ఇండియన్ ఆర్మీలో అధికారులు చేసే పని. అంటే ఒకవేళ అధికారులు కూడా ధర్మం వైపు ఉంటే వాళ్ళను కూడా చాలా తెలివిగా అంతమొందిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా ప్రతి ఒక్కరూ గలం ఇప్పుతారని ఆశిస్తున్నాను. జయము ప్రకృతికి.